రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కావడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ ఆరోపించారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అంగన్వాడీలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన షరతులన్నిటికీ యథాతథంగా అమలు చేస్తూ అంగన్వాడీల సమస్యలు పెరగడానికి కారకులయ్యారని ఆమె ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించడం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తలూపడం చూస్తుంటే అంగన్వాడీల కష్టాలు పెరుగుతున్నాయనే ఆందోళన వెంటాడుతుందని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో 42 రోజుల పాటు అలుపెరగని సమ్మె చేపట్టిన అంగన్వాడీలకు వేతనాలు పెంచే విషయంలో నూతన ప్రభుత్వ వైఖరి ఇప్పటి వరకు వెల్లడించకపోవటం ఏ రకంగా సమంజసమని ఆమె ప్రశ్నించారు. ఆడవాళ్ళు కలిసి పనిచేసే సెక్టార్లు చాలా ఉన్నాయి. వాటిట్లో మనం సర్వే చేయాలి అని చెప్పేసి మన ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించింది. అది వేధింపుల సమస్య కావచ్చు, లేకపోతే చాలా ఫ్యాక్టరీల్లో ఈరోజు మెటర్నిటీ లీవ్ అమలు చేయట్లేదు, చాలా ఫ్యాక్టరీల్లో ఈరోజు పని గంటలు అమలు చేయట్లేదు. అట్లనే ఈరోజు ఎక్కువ టైం కంప్లైంట్ కమిటీలు వేయాలి, అన్ని ఫ్యాక్టరీల్లో కంప్లైంట్ కమిటీలు వేయాలి అని చెప్పేసి లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. దాని గురించి అమలు చేయట్లా. అందుకని వర్కింగ్ ఉమెన్ చేసే ప్రదేశాల్లో 1 నుంచి సర్వే చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాము. ఆ నిర్ణయం మనాళ్ళు తల్లిపాల వారోత్సవాలు సెప్టెంబర్లో అంగన్వాడీలకు మొత్తం ఉంటుంది, పెద్ద ఎత్తున ఉంటాయి. కానీ అందరూ ఒక చోటకి రాలేరు. ఎక్కడికక్కడ ఈ సర్వేలో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది.